రాహుల్ గాంధీ కృతి సనని లేకపోతే ఆవిడ చేసినటువంటి యాడని సపోర్ట్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం అనేది మీరు ఆలోచించండి. అంటే రాహుల్ గాంధీకి మన సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా ఇష్టం లేదు. ఆయన ఏ విధమైనటువంటి సంస్కృతికే ఇష్టమో లేకపోతే అవి సపోర్ట్ చేస్తాడో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన స్పష్టంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని విమర్శిస్తాడు, వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే కృతి సనన్ నటించినటువంటి యాడ ఏదైతే ఉందో ఆ యాడ విషయంలో ఆవిడకి సపోర్ట్ చేశాడు. వాస్తవానికి కృతి సనన్ ఎవరు విమర్శించలేదు. కానీ నువ్వు ఇలాంటి రాఖీ పండుగకి సంబంధించినటువంటి యాడలో నటించినప్పుడు కొంచెమైన బుద్ధి బుర్ర జ్ఞానం ఉండాలి కదా. నువ్వు ఎంత డబ్బుకి తీసుకుంటే మాత్రం ఇంత దారుణంగా ఇంత చెత్తగా ఎలా ఆలోచిస్తావు? ఆ యాడ్ చేసినటువంటి వాడికి కూడా చెప్పు తీసుకుని కొట్టలేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇదని చెప్పి కొంతమంది విమర్శిస్తే దానికి రాహుల్ గాంధీ ఎవరు ఏ బట్టలు వేసుకోవాలనేది మీరు ఎలా చెప్తారు? అది ఆవిడ ఇష్టమని అంటున్నాడు. ఇది మన సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి జరిగితే దానికి సపోర్ట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఆడవాళ్ళని గౌరవించాలి మనము. అది ఆడవాళ్ళని గౌరవించడం కిందకు వస్తుందా? మన ఇంట్లో అమ్మాయిలు అలాగే ఉంటే మనం ఊరుకుంటామా? అది ఆడవాళ్ళని గౌరవించడం కిందకు వస్తుందా? ఇక్కడ వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోను, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో లేకపోతే ముస్లిం దేశాల్లో విపరీతంగా మహిళలందరినీ కప్పేస్తారు, ఊపిరాడడం లేదు. వాళ్ళు ఒకవైపు అక్కడ మా హక్కుల్ని కాల రాస్తున్నారంటే ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ మాత్రం విచ్చలవిడితనానికి సపోర్ట్ చేస్తున్నాడు. దీనికి కంగనా రనౌత్ ఏమొచ్చేసి, బ్రో మీరు మహిళలకి మంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి భారత్ మాతాకి జై అందాం బ్రో, ఆ విధంగా సభని ప్రారంభిద్దాం బ్రో అని ఆవిడ కామెంట్ పెట్టింది. దానికి మాత్రం మరి రిప్లై ఉండదు. ఇప్పుడు అందరూ కూడా ఇన్స్టాలోను మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోను బ్రో మనందరం కలిసి భారత్ మాతకి జై అందాం బ్రో, మహిళల్ని గౌరవించాలి కదా బ్రో, పితృస్వామ్యాన్ని కూల్చేయండి అని ఈయన పిలిపించాడు కదా, దానికి పితృస్వామ్యాన్ని కూల్చేద్దాము, భారత్ మాతాకి జై అందాం బ్రో అని ఇప్పుడు రాహుల్ గాంధీకి సెగ తగులుకుంది. భారత్ మాతాకి జై సెగ. కానీ వందే మాత్రమే పాడము, వందే మాత్రమే మేము ఆలపించమన్నటువంటి వారికి భారత్ మాతాకి జై అంటారా? వాళ్ళు భారత్ మాతాకి జై అనగలుగుతారా? ఆ నోట్ నుంచి ఆ పదాలు వస్తాయా? తెలుసుకోవలసింది హిందువులు. ఇక వాళ్ళు తెలుసుకోకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళను పార్లమెంట్కి పంపించి మనకు కావలసినటువంటి బిల్లులన్నీ కూడా వాళ్ళు ఆపేస్తుంటే ఎవడిచ్చాడు శక్తి వాళ్ళకి? ఎవరిస్తున్నారు ఆయుధాలు? మన వాళ్ళు ఇస్తున్నారు ఆయుధాలు వాళ్ళకి.